హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్నీస్ బ్లాగ్స్. నేను మీ తిరుమల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వర్కింగ్ ఉమెన్స్కైనా లేకపోతే ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్కైనా ఉపయోగపడే ఈ నెయ్యి ప్రాసెస్ అయితే నేను చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఎలా నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం షాపుల్లో కాకుండా ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ నెయ్యి అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనమైతే పాలను తీసుకుంటాం కదా, పాలను తీసుకున్న తర్వాత కాచుకుని 1 గంట ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అట్టలాగా కడుతుంది, గడ్డ కట్టినట్టు మీగడ మొత్తం. ఇదైతే నేను 1 వారం పాటు స్టోర్ అయితే చేసుకుంటాను. ఈ మీగడ తీసుకొని ఫ్రిడ్జ్లో 1 వారం అంతా కలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. చూడండి, ఈ విధంగా అయితే మీగడ తీసేసుకొని వారందంతా ఇలా కలెక్ట్ చేసుకొని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీగడ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అయితే ఎంత నీళ్ళ పాలైనా మీగడ అనేది అయితే మనం కాచిన తర్వాత వస్తుంది కదా. ఈ ప్రాసెస్లోనే నెయ్యి అయితే తయారు చేసుకుందాం మనం. ఇది వారందంతా కలెక్ట్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఈరోజు చల్లబెడుతున్నాను. ఈ విధంగా బాగా కొంచెం మరిగాక గోరువెచ్చగా అవ్వాలి. గట్టిగా అయ్యి ఉంటుంది కదా మీగడ, కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం మరిగించుకుందాం. చూడండి, ఇది గోరువెచ్చగా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే తోడైతే పెట్టేసుకుందాం మనం. ఇది తోడు పెట్టిన తర్వాత ఒక 4 అవర్స్కి అయితే ఇది పెరుగు అయితే అయిపోతుందండి. ఇది పెరుగు అవ్వడం నేనేం కొత్తగా మీకు చెప్పేది ఏం లేదు, కానీ చూడండి ఈ విధంగా అయితే తోడైతే పెట్టేసుకొని మనం 4 అవర్స్ తర్వాత అయితే దీనిని చూద్దాం. అప్పటికైతే బాగా తోడుకుంటుంది ఇది గట్టిగా కూడా. చూడండి, నేనైతే 4 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. గట్టిగా కుదురుకుంది కదా, ఇది తోడుకుంది. దీనైతే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే నేను స్టోర్ చేసుకున్నాను. అప్పుడు వెన్న బాగా వస్తుంది. ఇది వెన్న రావడానికి కూడా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదండి. చిలకడం అలాంటివి ఏమీ ఉండదు. మిక్సీ జార కాకుండా మన కాడ జ్యూస్ జార ఉంటుంది కదా, ఆ జ్యూస్ జార ద్వారా చాలా ఈజీగా ఈ వెన్ననైతే మనం చేసుకోవచ్చు. అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. మామూలు మిక్సీ జార అయితే మొత్తం మీగడలో తొలకలు అన్నీ వచ్చేస్తాయండి. ఇలా మీ కాడన్న జ్యూస్ జార్ని అయితే ఉపయోగించి మనం వెన్న అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, నేనైతే జ్యూస్ జార్లో వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీకి అయితే పట్టేసుకుందాం. ఇలా మిక్సీకి పట్టిన తర్వాత 2 మినిట్సే చాలండి మిక్సీకి. ఇలా మిక్సీకి పట్టిన తర్వాత అయితే మనకి వెన్నంతా పైకి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ వాటర్ అయితే దీంట్లో వేసుకొని మనం ఈ వెన్ననంతా వేరే గిన్నెలోకి అయితే ఫుల్గా వాటర్ని తీసుకొని ఆ గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. బాగా కడుక్కొని ఈ వెన్ననంతా వేరే గిన్నెలోకి అయితే స్ప్రెడ్ అయితే చేసేసుకుందాం మనం. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా వెన్న. మీరు ఇలాగే వెన్న తయారు చేస్తారా? మీరు ఇలాగే తయారు చేస్తే ఒక కమెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే ఎంత వెన్న వచ్చిందో చూడండి. ఇది ఒక గిన్నెలోకి అయితే మనం వేసేసుకుందాం. గిన్నెలో వాటర్ని అయితే వేసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. ఈ గిన్నె తీసుకెళ్ళి ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1 గంట తర్వాత మనం తీసి చూస్తే గడ్డలాగా మారిపోతుంది. అప్పుడు మనం దీన్ని అయితే కరిగించుకుందాం. ఈ విధంగా అయితే నేనైతే వేసేసుకున్నాను. 1 గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నేను. చూడండి, ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా చాలా నీట్గా గడ్డలాగా అయిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని మనమైతే కరిగించుకుందాం. ఈ తొలకలు అవి ఏమీ అయితే రావు. మనం కవంతో చిలికిన వెన్న ఎలాగా ఉంటుందో ఇది సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం కరిగించే ప్రాసెస్ అయితే చేసుకుందాం. నేనైతే ఇదైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి, పొంగిపోతుంది. స్లో ఫ్లేమ్లోనే ఈ విధంగా అయితే తిప్పుకుంటూ కరిగించుకోవాలి. మనం 2-3 మినిట్స్ ఇలా కరిగిన తర్వాత అయితే 1 స్పూన్ దాంట్లో వేస్తే ఇది పొంగురాదు. ఇది చిట్కా అనుకోండి, ఏదైనా అనుకోండి, మీకు యూజ్ అవుతుందంటే పాటించండి. చూడండి, ఈ విధంగా అయితే మరుగుతుంది. ఇది మొత్తం తెల్లగా అయిపోయి ఎర్రగా వచ్చే వరకు అయితే మనం ఈ నెయ్యిని అయితే మరిగించుకుందాం. ఎటువంటి హంగామా లేకుండా ఇది ఒక ఆదివారం చేసుకున్నా, లేకపోతే మనకు టైం కుదిరినప్పుడు ఇలా చేసుకున్నా ఇంట్లోనే ఈజీగా నెయ్యినైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూడండి ఇది ఆల్మోస్ట్ ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి అయితే 2 తమలపాకులు, ఉప్పు, జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల దీని టేస్ట్ పెరుగుతుంది. అలాగే చాలా మంచి స్మెల్ వస్తుందండి, కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న టిప్. ఇవి అయితే వేస్తారు, లేకపోతే మనకి నచ్చితే తులసాకులు, యాలకులు అవి కూడా వేసుకోవచ్చు. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే దీన్నైతే మనం వేసేసుకుందాం. తేరైతే పోసేసుకుందాం. ఏమన్నా అడుగున నలకలు అలాంటివి ఏమన్నా ఉంటే ఈ తేరుగెంట్లోకి అయితే వచ్చేస్తాయండి. మనం టీ వడ కట్టుకుంటాం కదా, దాని ద్వారా అయితే ఈ నెయ్యిని మనం వడ అయితే కట్టుకుందాం. చూడండి ఎంత బాగుందో, అంతే రుచిగా ఉంటుంది. కొనేవి కాకుండా ఇలా హోమ్ మేడ్ నెయ్యి అయితే తయారు చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం అయితే నాకు పెరుగుతుంది. బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. మీ తిరుమల.